జోగి రమేష్ అరెస్ట్ను కావాలని వైసీపీ రాజకీయం చేస్తోందని మంత్రి సవిత ధ్వజమెత్తారు. జోగి రమేష్ తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారని ఆమె వ్యాఖ్యానించారు. కాశీబుగ్గ దేవాలయంలో జరిగిన ఘటన చాలా బాధాకరమని, ఇప్పటికే దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇక దేవాలయ ఘటన డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ ను అరెస్టు చేశారని ప్రచారానికి దిగడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు అర్థం పడుతోందని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తమది బీసీల ప్రభుత్వమని, రాష్ట్రంలో బీసీలందరికీ పెద్దపీట వేస్తున్నామంటున్న మంత్రి సవితతో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. రమేష్ అరెస్ట్ ఏదైతే ఉందో అరెస్టును డైవర్ట్ పాలిటిక్స్ అంటూ కూడా ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడటానికి మంత్రి సబిత గారు ఉన్నారు. లిక్కర్ స్కామ్ ఏదైతే ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకున్న నకిలీ లిక్కర్కి సంబంధించి జోగి రమేష్ అరెస్టును రాజకీయంగా వైసీపీ వాడుకుంటుంది. మీరు అలా చూస్తారు? జోగి రమేష్ గారిని అక్రమంగా బీసీలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చారు. బీసీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అర్హతే బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బీసీ కార్డు పెట్టుకొని తప్పు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. మరి అన్ని ఆధారాలతో సేకరించిన తర్వాతే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. వదిలేయాలా తప్పు చేసిన వాళ్ళని? మేము అలా వదలం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మేమేం చేయలేదు. మేము అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. ఏ రోజు మేము అనవసరంగా వైసీపీ ప్రభుత్వంలో మాలాంటి మహిళల మీద కూడా కేసులు పెట్టారు. ఇక్కడ ఉండే కార్పొరేషన్ చైర్మన్లు అడగండి, డైరెక్టర్లు అడగండి, ఎంతమంది బీసీల పైన అక్రమ కేసులు పెట్టారో, ఎంతమంది ఎస్సీ ఎస్టీల మీద అక్రమ కేసులు పెట్టారో, మహిళలపై ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో ప్రజలందరికీ తెలుసు. మేము ఎక్కడ అక్రమ కేసులు పెట్టలేదు. దాచుకోవడం వారు చేశారు. గంజాయి అమ్మినా, కల్తీ మద్యం అమ్మినా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలి, ప్రభుత్వంపై ఈ బురద జల్లాలనుకున్నారు. వారిపైన వారే ఈరోజు చల్లుకున్నారు. చట్టం తన పని తను చేస్తుంది. ఇది బీసీల ప్రభుత్వం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం. కాశీబుగ్గ ఘటన దేవాలయం ఏదైతే ఉందో ఘటనని చూపిస్తూ ప్రస్తుతం జోగి రమేష్ అంశాన్ని ప్రధానంగా విమర్శిస్తుంది వైసీపీ. దాన్ని ఏమంటారు? జరగకూడని ఇన్సిడెంట్ జరిగింది. దానికి తగు జాగ్రత్తలు కూడా జరగకుండా ఉండటానికి ప్రభుత్వం తన జాగ్రత్తలు తీసుకుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి దాని గురించి మాట్లాడే అర్హత లేదు, బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. కారు కింద తన కార్యకర్తను తొక్కుకుంటూ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మానవత్వం లేని వారు కూడా ఈరోజు మాట్లాడితే ఏమనాలి? డైవర్షన్ పాలిటిక్స్ కాదా చెప్పండి? ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతోంది. ఈరోజు గూగుల్ సెంటర్ కావచ్చు, మరి అనేక పరిశ్రమలు కావచ్చు, అమరావతి, పోలవరం, మరి సూపర్ 6 పథకాలు, మెగా డిఎస్సి, అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద చర్చకు రమ్మనండి. ఇప్పుడు తప్పు చేసినాడు శిక్ష అనుభవించక తప్పదు. చట్టం తన పని అంతా చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డైవర్షన్ చేయాలనుకున్నా ప్రజలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని డైవర్ట్ చేసేశారు. 11 సీట్లకే పరిమితం చేశారు. టైం వేస్ట్. ఫైనల్ మేడం, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు పదవుల వరకే ఉన్నాయి, అధికారాలు లేవు. దాంతోపాటు దానికి సంబంధించిన డబ్బులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లన్నీ ఎలా పనిచేయబోతున్నాయి? బీసీల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇది బీసీల ప్రభుత్వం. మరి బీసీల కోసం పుట్టిన పార్టీని తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేశారు. మరి భారీ బడ్జెట్ కూడా బీసీలకే కేటాయించాం. సూపర్ 6 పథకాలు కూడా ఎక్కువగా లబ్ధి పొందింది బీసీలకి. అదేవిధంగా మరి మెగా డిఎస్సి కూడా మరి ఎక్కువగా లబ్ధి పొందింది, మా బీసీలే లబ్ధి పొందారు. అదేవిధంగా మరి అంతేకాకుండా ఎంఎస్ఎంఈ పార్కులు కావచ్చు, అంతేకాకుండా మరి ఆదరణ 1, ఆదరణ 2, ఆదరణ 3 చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు. ఆదరణ 3 కూడా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించారు. మరి అదేవిధంగా మేము ఎన్నికల సమయంలో చెప్పాం, జనాభా దావాసా ప్రకారం విధులు కేటాయిస్తామని ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మరి కార్పొరేషన్ చైర్మన్లతోనూ, డైరెక్టర్లతోనూ, కుల పెద్దలతో చర్చించి ఏ విధంగా మనం ఆదరణ 3 ఏ కులమో కానీ మనం ఏ విధంగా సహాయపడితే ఆ కులం పైకి ఆ కులస్తులు ఏ విధంగా పైకి రాగలరు, ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఖచ్చితంగా మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును రాజకీయంగా కావాలని చెప్పి కూడా వైసీపీ బురద జల్లుతుంది. ఖచ్చితంగా తప్పు చేశాడు కాబట్టి జోగి రమేష్ను అరెస్ట్ చేస్తాం, బీసీల కోసమే పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్, సిటీ 24/7 విజయవాడ.